సింహరాశి వారికి ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాజయోగం అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారు ఈ వారం రోజులు ఎదిగే అవకాశం ఉంది, కానీ ఒక చిన్న గర్వం మీకున్న గౌరవాన్ని క్షణాల్లో తగ్గిస్తుంది. గ్రహగోచార విశ్లేషణ ప్రకారంగా మీ రాశి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ వారం బలంగా ఉన్నాడు. లీడర్షిప్ పెరుగుతుంది. గురు అనుగ్రహం వల్ల అవకాశాలు వస్తాయి. రాహు ప్రభావం వల్ల యుగ పెరుగుతుంది. శని ప్రభావం వల్ల కాస్త ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. పలుకుబడి పెరిగిన మాటల వల్ల బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి. పవర్ ఉంది కానీ కంట్రోల్ చాలా అవసరం. ఉద్యోగంలో ప్రమోషన్, రెస్పాన్సిబిలిటీ రెండు పెరుగుతుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్న వారికి లీడర్షిప్ రోల్స్ వస్తాయి. మీ టీంని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. మీ డిసిషన్ వల్ల ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ కూడా ఇచ్చే అవకాశాలు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ముఖ్యము. మీరు కట్టాల్సినటువంటి ఈఎంఐస్, చిట్ ఫండ్స్, ఎవరికైనా దగ్గర అప్పు తీసుకున్న వడ్డీలు అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మొదలుపెట్టారు. మీరు తెచ్చుకోవడం ఎలా తెచ్చుకుంటారో అలా ఇవ్వడానికి కూడా మొదలుపెట్టండి. అదే బాగుంటుంది. రాజకీయంలో ఉన్న వారికి మీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా అవుతుంది. ప్రజాక్షేత్రంలో ఒక్కొక్కసారి అవమానం పొందే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ప్రీమియం డీల్స్ వస్తాయి. హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య డామినేట్ చేయాలనుకుంటారు. ఇది కొంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ వస్తుంది. భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ రావచ్చు. షేర్ మార్కెట్లో ఉన్నవారు మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ కూడా వస్తుంది. కానీ గ్రీడ్ పెరిగితే లాస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. గ్రీడ్ అవసరం లేదండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. విద్యార్థులకి కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆ యొక్క క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అప్రూవల్ వచ్చే ఛాన్సెస్, మీ యొక్క వీసా శాంక్షన్ అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చినప్పటికీ హెల్త్ ఇదే ముఖ్యం. ఎనర్జీ బాగా ఉంటుంది, కానీ బీపీ, హీట్ ఇష్యూస్ పెరుగుతుంది. ఓవర్ స్ట్రెస్ అవాయిడ్ చేయండి. ఒక సర్జరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. చిన్నది అవ్వచ్చు, పెద్దగా అవ్వచ్చు. మంచి డాక్టర్ని సంప్రదించండి. పరిహారం వచ్చేసి ఆదివారం రోజు సూర్య భగవానునికి అర్ఘ్యం వదలండి, నీళ్ళు వదలండి. ఇలా సూర్యాయ నమః అని చెప్పేసి 12 సార్లు నీళ్ళు వదలండి. నీటిలో కుంకుమ వేసి సూర్యుడికి అర్పించండి. ఓం సూర్యాయ నమః అని చెప్తుండండి. ఈ వారం మీకు ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి. ఒక చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మంచినీటి కుండ కానీ, మజ్జిగ కుండ కానీ ఏర్పాటు చేసి పేద ప్రజలకి, బాటసారులకి మంచినీళ్ళు, మజ్జిగ సరఫరా చేయండి. చాలా గొప్పగా ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం రాజయోగం కూడా ఉంటుంది. ఈ వారం మిడిల్లో మంచి యోగాన్ని కూడా పొందే అవకాశం ఉన్నాయి. ఈగో కంట్రోల్గా ఉంటే చాలా గెలుస్తారండి. గర్వం పెరిగితే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. తప్పు చేస్తే గౌరవం వస్తుందా లేదని మీరు చూసుకోండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. విజయవస్తు.